నమస్తే, నేను మీ సురేష్ యాదవ్ ఓయూ. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో కొంతమంది దళారులు ఒక ముఠాగా ఏర్పడి ఈ రాష్ట్రంలోనే అతి దారుణమైన దందాన్ని నడిపిర్రు. రేషన్ బియ్యం దందా. పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఈ బియ్యాన్ని డీలర్లతోని కుమ్మక్కై అప్పనంగా లాగేసుకుని బియ్యాన్ని మొత్తం కూడా కాకినాడకు సరఫరా చేసినటువంటి వ్యవస్థ నిన్న మొన్న పేపర్లో రావడం మనందరం చూసినాం. ముఖ్యంగా ఈ కేసును పక్కదారి పట్టించే విధంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు 2 కోట్ల డీల్ చేసుకుని ఇందులో ఉన్నటువంటి A1 నాగశంకర్ గారు అండ్ భిక్షపతి గౌడ్ అండ్ దీంట్లో ఉన్నటువంటి కాసం రమేష్, సో వీళ్ళతో పాటు ఇంకొంతమందిని ఈ కేసు నుంచి ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి 2 కోట్ల కొంతమంది పోలీస్ ఆఫీసర్లు డీల్ కుదుర్చుకున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. రైట్, నేను ముఖ్యంగా 2 విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ పెద్దలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, జగదీశ్వర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి ఈ అక్రమ నేతల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేరో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. రెండో విషయం ఏంటంటే, కమల హాస్పిటల్లో నడుపుతున్నటువంటి భిక్షపతి గౌడ్ గారు కొంతమందిని లైంగిక వేధింపులకు గురి చేసిందని చెప్పేసి కూడా ఒక గిరిజన మహిళ కావచ్చు, ఒక ఎస్సీ మహిళ కావచ్చు, ఒక బీసీ మహిళ కావచ్చు, మా యాదవ్ కమ్యూనిటీ మహిళని కూడా ఇబ్బంది పెడుతున్న ఆరోపణలు ఉన్నవి. అదేవిధంగా కొన్ని పేపర్లు కూడా రాయడం జరిగింది. సో మరి ఇలాంటి దందాలు చేసి గాంజాయి సప్లై, అమ్మాయిల సప్లై, ఈ రకంగా సప్లైలు చేసినటువంటి వారిని ఎందుకు అరెస్ట్ చేయకుండా ఐజీ గారేమో వీళ్ళని పోలీసు కస్టడీలో ఉండని చెప్తున్నారు, కానీ వాళ్ళు దర్జాగా పోలీసు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే తలదార్చుకుంటున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది పోలీస్ ఆఫీసర్లకి, చాలా మంది పోలీస్ ఆఫీసర్లకు కూడా పోస్టింగ్ ఇప్పించే స్థాయికి ఈ భిక్షపతి గౌడ్, నాగశంకర్ అనే వాళ్ళు పోస్టింగ్లు ఇప్పించి ఒక 18 మంది ఎస్ఐల్ని వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని వీళ్ళ రవాణా బియ్యానికి ఎస్కార్ట్ పెట్టుకొని నడిపించినటువంటి వ్యవస్థ ఉన్నది. సో దీని మీద ఎందుకు విచారణ జరగట్లేదు, వీళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకొట్టారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేదాకా షేర్ చేయండి. అదేవిధంగా డీజీపీ గారికి కూడా వెళ్లే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పెద్దలకు కావచ్చు, సీఎం ముఖ్యమంత్రి గారికి కావచ్చు, అదేవిధంగా నల్లగొండ జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కావచ్చు, వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరు ఒక్కసారి ఆలోచించాలి. దీని వెనక ఉన్న జగదీశ్వర్ రెడ్డి బయటికి రావాలంటే మొదటగా వీళ్ళని కటకటాలకు పంపించి వీళ్ళ వెనక ఎవరున్నదనేది వాళ్ళే చెప్తారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడి నుంచే సరఫరా అయింది. కాబట్టి మీరు ఒక్కసారి దీని మీద విచారణ చేపించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.